హలో అండి, నేను దేవి. మన హెల్దీ ఫుడ్స్లో మనం ములక్కాయ సూప్ చేస్తున్నాం ఈరోజు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ములక్కాయలు, కాంప్లో, వెల్లుల్లిపై చిన్నగా కట్ చేసుకున్నాను 1 స్పూను, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను 1 స్పూను, బటరు, సాల్ట్, మిరియాలు. ఇప్పుడు మనం స్టవ్ మీద ములక్కాయలు బాయిల్ చేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ చూడండి. ఇప్పుడు ములక్కాయలు బాయిల్ అయిపోయి ములక్కాయలు ఆపేసుకున్న స్టవ్ ఆపుతాము. ములక్కాయలు మనం స్పూన్తో వేరే దానిలో తీసుకున్నాము. అండి ఇవి చల్లారనిద్దాం కొంచెం. ఇలా గుజ్జు తీసుకోవాలండి. ములక్కాయ గుజ్జు తీసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుందాం. స్టవ్ వేసుకొని బటర్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపై చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, వేసుకుందాం. ఇవి రోస్ట్ అవ్వాలండి కొంచెం. గుజ్జును వేసుకున్నామండి. ములక్కాయ గుజ్జు ఏదైతే ఉందో అది వేసుకుందాం. ముందుగా కొంచెం వాటర్ వేసుకున్నాం అండి. అలాగే సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాం. ఓకే, ఈరోజు అది అయ్యేలోపు కార్న్ఫ్లోర్ కలుపుకుందాం అండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్ వేసి ఇలా కొంచెం మరిగాక మరిగించుకోవాలండి. ఇది అవుతుందండి. నేను మ్యాగీ ఆప్షనల్ మాత్రమేనండి, నేను వేస్తున్నాను, వేసుకోకపోయినా పర్వాలేదండి. కొంచెం మాత్రమే. ఇది మస్ట్ అండ్ షుడ్ వేయాలని ఏం కాదు. ఇది కొంచెం ఉడికాక ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. కొంచెం మన చిక్కదనం బట్టి కార్న్ఫ్లోర్ వేసుకుందాం అంతే. యాక్చువల్గా సూప్ మరీ అంత చిక్కగా కాదు, పలుచగా కాదు, చిన్న థిక్నెస్ కోసం అంతే వేసుకుందాం. ఎవరికైనా నచ్చుతుందండి ఇలా సూప్ చేసుకొని. ములక్కాయలు తినలేని వాళ్ళకు కూడా ఈ విధంగా సూప్ చేసి పెడితే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఈ చలికాలంలో సూప్లా చేసి పెడితే చాలా టేస్ట్ బాగుంటుంది, తాగాలనిపించేట్టు ఉంటుంది. కోల్డ్ ఉన్నా వెంటనే తగ్గుతుందండి, గొంతుకు ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది.
ములక్కాయ చాలా మంచిదని మన అందరికీ తెలుసు. ఎవరికైతే ములక్కాయలు తినాలి అని అనిపించదు, ఇలా సూప్లా చేసుకొని ఈ చలికాలంలో అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు పెప్పర్ వేసుకుందాం. మనం ఇలా వేసుకుందాం. ఈజీగా ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి సూపు. ఈజీగా అప్పటికప్పుడే వేడివేడిగా టేస్టీగా తినాలి, తాగాలి అదే తాగాలనిపించేట్టుగా ఉండే మంచి టేస్టీగా సూపు అయిపోయింది. బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బౌల్లోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు సూప్ రెడీ అయిపోయిందండి. ములక్కాయ సూపు రెడీ అయ్యిందండి.